ఓం గం గణపతియే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ సరస్వతియే నమః. కళాకారులకు, కళా పోషకులకు, కళా అభిమానులకు, మిత్రులకు నా హృదయపూర్వకముగా నమస్కారములు. ఇంతకు మునుపటి 34 రాగాల కోసము నంబర్లు పెట్టడం జరిగినది. ఇప్పుడు బృందావని సారంగ రాగము కోసము నంబర్లు పెట్టడము జరుగుతున్నది. కాబట్టి ఈ నంబర్లు ఎలా పెట్టాలి, ఏ నంబర్ ద్వారా వెళ్తే బృందావని రాగం అనేది వస్తుంది అని తెలుసుకుందాం. ఈ బృందావని రాగము శృంగార భక్తిభావము కలిగించే రాగము. ఈ బృందావని రాగం ఒకసారి నంబర్లు తెలుసుకుందాం. ఆరోహణ సా నుండి అవరోహణ సా వరకు 13 మెట్లు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెట్లు. ఈ 13 మెట్లలో బృందావని సారంగ రాగము కోసము నంబర్లు ఏ నంబర్లు వస్తాయి తెలుసుకుందాం. అలాగనే మీరు ఏ శృతులైనా ఈ నంబర్ల ప్రకారముగా వాయిస్తే మీకు బృందావని రాగం వస్తుంది. 1 3 6 8 12 13. ఎందుకంటే 12 11 12 ఈ నిషాదము కూడా 1 2 వాడుతూనే ఉంటారు. కాబట్టి 12 13 వెళ్ళేటప్పుడు ఆరోహణ అవరోహణప్పుడు వెళ్ళేటప్పుడు 1 3 6 8 12 13 మెట్లు వస్తాయి. అవరోహణ నుండి వచ్చేటప్పుడు 13 11 నిషాదం మారుతుంది. 8 6 3 4 3 1. ఈ నెంబర్ల ప్రకారముగా మీరు వాయిస్తే మీకు బృందావని సారంగ రాగము వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ల ప్రకారంగా వెళ్ళండి. ఏ శృతులైనా మీకు అవగాహన, మీరు పాడే శృతి ఏ శృతులైనా ఈ నెంబర్ల ప్రకారంగా వెళ్తే మీకు బృందావని సారంగ రాగం అనేది వస్తుంది. దీని స్వరము కూడా తెలియజేయడం అవుతున్నది. సారీ మా పా మందస్థానం నీ రీ సన్ని సరి మా ప మ రే మా ప ని ప ని సా రి సన్ని స ని ప
స్వరము కూడా ప్రాక్టీస్ పెడితే మొదట నెంబర్ల ప్రకారంగా వెళ్ళి ఈ స్వరము కూడా ఇలా వాయిస్తే మీకు బృందావని సారంగ రాగము వస్తుంది, ఏ శృతులైనా సరే. అలాగే బృందావని సారంగలో చాలా పాటలు ఉన్నాయి, అన్నమయ్య సంకీర్తనలు కూడా ఉన్నాయి. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతరాంతరము లించి చూడా, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాత్తరము లించి చూడా, పిండంతేనే పటి ఉన్నట్లు. అలాగే అన్నమయ్య సంకీర్తనలో ఇంకో కీర్తన కూడా ఉన్నది. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమయని పొగడరే, హరి అచ్యుతాయని. ఈ 11 నీ కూడా పడుతుందన్నమాట. హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, తిరియనుచు చలగేరు జనులు గోవింద గోవిందయని పాడరే, గోవిందాయని కొలువరే. అలాగనే మనకి సాయిరాం పాటలు కూడా ఉన్నాయి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, త్రిభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా, త్రిభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. అలాగనే శివుని యొక్క కీర్తన కూడా అప్పట్లో పూర్వం రోజుల్లో హరిశ్చంద్రలో కూడా ఈ పాట మమ్మదయ్య చూడమి అనే పాట కూడా పాడేవారు. మముదయ చూడుమయా మహేశ, మముదయ చూడుమయా మరువకమయ్యా జగదీశ, మరువకమయ్యా జగదీశ, మముదయ చూడుమయా మహేశ, మముదయ చూడుమయ్యా. నీ కనురేపలో నీడగా నిలచి, నీ కనురేపలో నీడగా నిలచి, భక్తుల కావక జాలము దేవా, భక్తుల కావక. అట్నుండి వచ్చేటప్పుడు 11 నెంబర్ నిషాదం వేసుకోవాలి. భక్తులు కావక జనము దేవా, నన్ను దయ చూడుమయ్యా మహేశ, మరువకమయ్యా ఏ జగదీశ, మము దయ చూడుమయ్యా.
నందివాహన నాగభూషణ నందివాహన నాగభూషణ వందిత చరణ ఓ విశ్వనాథ వందిత చరణ ఓ విశ్వనాథ మముదయ చూడుమయ్యా మహేశ మముదయ చూడుమయ్యా మరువకుమయ్యా హే జగదీశ మరువకమయ్యా హే జగదీశ మముదయ చూడుమయ్యా మహేశ మముదయ చూడుమయ్యా. ఇలాంటి పాటలు చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటలు కూడా మీరు పరిశీలించి వాయిస్తే మీకు తొందరగా వస్తుంది. ఏ శృతులైనా వాయించగల నంబర్ ఇవి. కాబట్టి మీకు నచ్చే శృతి, మీరు పాడగలిగే శృతిని పట్టుకొని ఆ నెంబర్ వేసుకొని ఈ విధముగా వాయిస్తే మీకు బృందావన సారంగ రాగం అనేది వస్తుంది. నోట్స్ కూడా పెడుతున్నాము. ఈ నోట్స్లో ఉన్న నంబర్లు, స్వరాలు కూడా వాయిస్తే మీకు బృందావన రాగం అనేది వస్తుంది. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై భారత మాతాకు జై.